వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ప్రస్తుతానికి నేనైతే మలేషియాలో హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ మీద ఉన్నానండి. ఇదైతే ఫుల్ సిటీ టూర్ అంతా మనం చేయొచ్చు. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నామండి. సో దీని ప్రైజింగ్, దీని డీటెయిల్స్, ఎక్కడ పికప్, ఎక్కడ డ్రాపింగ్, ఇవన్నీ డీటెయిల్గా మనం వీడియోలో చెప్పడం జరిగింది. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేమైతే ప్రస్తుతానికి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. కేల్ టవర్. గుడ్ మార్నింగ్ అండి. టైం వచ్చి 8:30 అవుతుందండి. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ నేను జోషి మాత్రమే బయటికి వెళ్తున్నామండి. పిల్లలు ఇంకా పడుకున్నారు. సో ఈరోజు అయితే మేము ఎందుకంటే ఇప్పుడు టైం 8:30 అవుతుందండి. మేము 7:30కే లేచాము. 7కి లేచాము. 7 చెప్పు. సో లేచి మేము రెడీ అయిపోయాము. సో ఈరోజు వచ్చి మలేషియా వస్తే ఒక ఇంపార్టెంట్ విషయము సో మీరు చేయాలి, లేకపోతే అది మీకు యూస్ఫుల్ అవుతుంది. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మేము దాని మీద కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో మేమైతే మినిమం ఎక్విప్మెంట్తో ట్రావెల్ చేస్తున్నామండి. ఎప్పుడు ఒక బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్లో సరుకులు ఉంటాయి. ఈసారి ఓన్లీ ఒక గొడుగు, ఒక మొబైల్తోనే బయటికి వెళ్తున్నాము. ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి. అదే పిల్లలతో ట్రావెల్ చేయాల్సి వస్తే వాళ్ళ మెడిసిన్, కర్చీఫ్లు, కొంచెం ఫుడ్ ఇవన్నీ సర్దుకోవాలి. ఇప్పుడైతే జస్ట్ గొడుగుతో ఇలా సరదాగా వెళ్ళిపోతున్నాం. సో మేము ఏ హోటల్లో అయితే స్టే చేసామో ఈ 10 days దీని మీద ఫుల్ టూర్ అయితే చేయడం జరిగిందండి వీడియో. సో ఈ వీడియోకి ముందేనా పోస్ట్ చేసి ఉండాలి, లేదంటే దాని తర్వాత కూడా. ఒకవేళ మీరు కానీ మిస్ అయితే తప్పకుండా చూడండి ఆ వీడియోని, యూస్ఫుల్ అవుతుంది. చూడండి, బ్యూటిఫుల్ ఫిష్, చాలా మంచి కలర్స్ అండి. అసలు కోయి ఫిష్ అన్నీ అటువైపు ఉన్నాయండి. ఇక్కడ ఏంటో కొంచెం పాపులేషన్ తక్కువ ఉంది. సో మళ్ళీ గ్రాబ్ బుక్ చేశానండి. ఈసారి ఇద్దరమే కాబట్టి 4-seater బుక్ చేశాను. గ్రాబ్లో గ్రాబ్లో ఎకానమీ ఉంటుంది, జస్ట్ గ్రాబ్ ఉంటుంది, ఎకానమీ ప్రీమియం ఉంటుంది, ఎక్సెల్ ఉంటుంది. అన్నిటికంటే జస్ట్ గ్రాబ్ తక్కువ రేట్ ఉంటుందండి. జస్ట్ గ్రాబ్ మీద 4-5 ringgits తక్కువ ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ ఏమంటారు డిస్టెన్స్. కానీ జస్ట్ గ్రాబ్ వచ్చేసి ఒక 2-3 minutes దీని మీద లేట్ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. నేను గ్రాబ్ మీద ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఇదిగోండి, బుక్ చేశాను. ఒకవేళ డ్రైవర్తో చాట్ చేయాలనుకుంటే చేయొచ్చు. మనకు మ్యాప్ ఇక్కడ ఇచ్చేస్తారు చక్కగా. ఒకవేళ మీరు ఎక్కడన్నా ఉన్నారనుకోండి, ఆ ప్లేస్ తెలియదు అనుకోండి, చక్కగా ఇదిగోండి ఇలా ఫోటో తీసి ఆ ఫోటో సెండ్ చేసేవచ్చు. నేను చేయట్లేదు ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాడు. మీకు కానీ గ్రాబ్ మీద ఫుల్ వీడియో కావాలి అంటే కమెంట్స్లో గ్రాబ్ అని కమెంట్ చేయండి. ఒక ఫుల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అవ్వకపోతే వచ్చాయి. సో ఫైనల్లీ వచ్చేసామండి. అమ్మో, ఇది చాలా డేంజర్ అండి డ్రైవర్. 19:30 కదా అయింది. చేంజ్ అని అడుగుతుంటే దే వాంట్ చేంజ్ అంటున్నాడు. వెళ్ళిపోతుంది బస్సు. ఫైనల్లీ వచ్చేసామండి. టికెట్ కౌంటర్కి అయితే వెళ్తున్నాము. సో రండి మాట్లాడదాం. టికెట్స్ అయితే తీసేసుకున్నామండి. ఫైనల్లీ హాప్ ఆన్ హాప్ ఆఫ్ కోలాలంపూర్. మేము ఈ బస్సులో అయితే రైడ్ చేయబోతున్నాము. సో బస్సులో వెళ్తున్నంతసేపు డీటెయిల్స్ అయితే ఇస్తానండి మీకు. సో ప్రస్తుతానికి అయితే మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఇది హాప్ ఆన్ అండ్ హాప్ ఆఫ్ రైడ్ అండి. హాప్ అంటే ఎక్కడం దిగడం, హాప్ ఆన్ అండ్ హాప్ ఆఫ్, ఎక్కడం దిగడం. సో ఏంటి అంటే ఈ రైడ్ 2 రైడ్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి, మీకు ఒకటి రెడ్ లైన్ ఉంది, రెండోది గ్రీన్ లైన్ ఉంది. సో మనకి ఇది 24 hours 48 hours కూడా టికెట్ ఇస్తారు. మేమైతే 24 hours తీసుకున్నాం, అంటే 2 days తీసుకున్నాం. ఎందుకంటే రెడ్ లైన్ అంతా కంప్లీట్ చేయడానికి 1 day పడుతుంది. అంటే దిగి ప్లేసెస్ చూడాలి కాబట్టి. గ్రీన్ లైన్ కూడా దిగి ప్లేసెస్ చూడాలి కాబట్టి ఇంకో డే పడుతుంది. 48 hours అంటే ఇంకా ఫ్రీగా, అంటే 4 రోజులకి ఎప్పుడైనా ఎక్కొచ్చు. అయితే స్టార్టింగ్ పాయింట్కి వచ్చినట్లయితే 9 o'clockకి ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయ్యి చూడండి, ఇదిగోండి SG వాంగ్ ప్లాజా. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 మొత్తం 14 ప్లేసెస్. మొత్తం టోటల్గా ఎన్ని ప్లేసెస్ అంటే 27 ప్లేసెస్ అయితే మనం
ఈ హాప్ ఆన్ హాఫ్ ఆఫ్తో చేయొచ్చండి. అది కూడా 1 డేలో చేయొచ్చు, 2 డేస్లో కూడా చేయొచ్చు. 1 డేలో ఎలా చేయొచ్చు, 2 రోజులు ఇచ్చారు కదా అని ఆలోచిస్తే 1 డేలో ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎక్కామనుకోండి, నెక్స్ట్ స్టాప్ తీసుకెళ్తారు. ఆ నెక్స్ట్ స్టాప్ మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, బస్సులోనే ఉంటారు, బస్సు మూవ్ అయిపోద్ది. దిగిన వాళ్ళు దిగిపోతారు, బస్సు మూవ్ అయిపోద్ది. నెక్స్ట్ స్టాప్కి వెళ్ళినప్పుడు నచ్చింది అనుకోండి, దిగుతారు. దిగి మీరు వెళ్ళి ప్లేస్ చూసుకుని వచ్చేలోపలికి నెక్స్ట్ ఇంకో బస్సు వస్తుంది. ఎవ్రీ 20 మినిట్స్ బస్సు వస్తూనే ఉంటుంది. సో మేమేం చేస్తామంటే ఇప్పుడు దిగుతామో లేదో తెలీదు, ఈ వీడియో కేవలం మీకోసమే చేస్తున్నాము. ఎందుకంటే చాలాసార్లు 1 డే లేఓవర్ వస్తుంది, లేదా 2 డేస్ 3 డేస్ పెట్టుకుంటారు. ఇన్ని ప్లేసెస్ చూడాలి, అది కూడా ట్రైన్ మీదో గ్రాబ్ మీదో తిరగాలి అంటే టైం వేస్ట్ అయిపోతుంది. డబ్బులు అవన్నీ వెతుక్కోవాలి, అడుక్కోవాలి. కాబట్టి ఇది ప్లాన్ చేసుకుంటే వాడే ప్లేసెస్ తీసుకెళ్ళిపోతాడు, ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ వాడే తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి మనం చేయాల్సిందల్లా దిగి చూసేయడమే, లైన్ పెట్టాలి. కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనికైతే మాకు ఒక్కొక్కరికి 24 అవర్స్కి 60 రింగెట్ పడిందండి. 60 రింగెట్. దీంట్లో ఫ్రీ సీటింగ్, ఎక్కడైనా కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, పైకి వెళ్ళొచ్చు, ఏసీలో కూర్చోవచ్చు. సో మిగతా డీటెయిల్స్ నేను ఇంకా వీడియో అవుతున్నప్పుడు ఇస్తాను. I know you're waiting till the morning comes my back. ఫైనల్లీ వచ్చేసిందండి బస్సు. అందరూ పైన సీట్ కోసమే ప్రయత్నం. ఇక్కడ ఇదేంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ టైప్ అండి. పద ఇటు ఓకే, వాటర్ ఉంది, పర్లేదా? పర్లే. కానీ ఇలా చక్కగా బస్సులో కూర్చొని మొత్తం సిటీ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ ఈ స్కై స్క్రేపర్స్ అండి, చాలా బాగుంది. అండ్ ఎటు చూస్తున్న గ్రీనరీ మాకైతే చాలా నచ్చిందండి రైడ్. బట్ ఏంటంటే ఒక్కసారైనా ట్రై చేయాలి. వెదర్ చల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. కరెక్ట్, కానీ వర్షం పడకూడదు. Didn't know that the honeymoon's just a phase. Now I understand, I learned it firsthand with you. Thought it would last forever. మస్జిద్ ఇండియా అన్నమాట. సో రైడ్ మాత్రం చాలా బాగుందండి. మధ్యలో చల్ల గాలి, ఆ బ్రీజ్ తో అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. దిగారు ఒకళ్ళు ఇద్దరు దిగారు. సో వాళ్ళు దిగడం కోసం బస్సు ఆగిందనమాట. మనం కావాలంటే దిగొచ్చు, లేదంటే కూర్చుని పోతే నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోతాం. మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. నుంచోకూడదో ఇంకా తెలియదు మనకి. ఎవరు నిలబడట్లేదు. నిలబడితే మేము కూడా నుంచుడిపోదాం అని అనుకుంటున్నాము. చూద్దాము. అంటే మనకు కావలిస్తే దిగొచ్చు, లేదు అంటే కంటిన్యూ అయిపోవచ్చు. మాకు ఈ బస్ కలర్ నచ్చలేదండి, అందుకే నెక్స్ట్ బస్ కలర్ మారుద్దాము అని ప్రయత్నిస్తున్నాము. సెకండ్ స్టాప్ వెళ్తున్నాము. థర్డ్ స్టాప్ కంపుంగ్ బరు అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు అన్ని ట్రెడిషనల్ మలేషియన్ విలేజ్ అనమాట ఇది. అంటే కోలాలంపూర్ ఇస్ ఆల్ కాంక్రీట్ జంగల్ కదా, ఆ మధ్యలో ఇది ఒక్కటే అలా ట్రెడిషనల్ విలేజ్ అనమాట. మేము ఇక్కడ మలేషియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ దొరుకుతాయి. అండ్ లేట్ నైట్ వరకు కూడా మీకు ఆ రెస్టారెంట్స్ ఓపెన్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇల్లులు అన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్, చక్కగా ముందు కార్ పార్కింగ్ అలాగేనండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మేము సలోమా బ్రిడ్జ్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నదే. అవును, ఆ దారిలోంచే వెళ్ళాం మేము. ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా. ఈ వీడియో అయితే కంప్లీట్గా మలేషియా ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళ కోసమే చేసామండి. ఎందుకంటే మాకైతే అవసరం లేదు, మేము ప్లేసెస్ అన్నీ చూసాము. 3 టైమ్స్ మలేషియా విజిట్ చేయడం కదా. సో టోటల్గా మాకు చెప్పాలంటే 120 రింగెట్స్ దీనికి, 30 రింగెట్స్ గ్రాబ్కి అయింది. అంటే 150 రింగెట్స్, సుమారు 3000. కాబట్టి ఇంత కష్టపడి చేసాము. తెలుగులో ఎక్కువ వీడియోస్ మాకు కనపడలేదు. కాబట్టి ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేసాం. కాబట్టి కొత్త వారికి రీచ్ అవ్వాలి అంటే మీరు ఒక లైక్ చేయాలండి. లైక్ చేసి మీరు ఈ వీడియో ఎలా నచ్చిందో, ఏం నచ్చిందో కమెంట్ చేసినట్లయితే ఎక్కువ మందికి సజెస్ట్ అవుతుంది. సో అలాగా మేము ఇంత కష్టపడి చేసినందుకు ఒక యూజ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ స్టాప్ అండి ప్యాలెస్ ఆఫ్ కల్చర్ అండి. సో చూడాలనుకుంటే చూడొచ్చు. మన లోటస్ టెంపుల్ ఎలా ఉందో, ఇది బ్లూ కలర్. సో బ్లూ కలర్లో అలా ఉంది. ఇదిగోండి, చూస్తున్నారు కదా. మ్యూజియం కూడా ఉందంట. మ్యూజియం కూడా ఉంది ఇందులోనే. చూడాలనుకున్న వాళ్ళు దిగవచ్చు. మరి ఎవరు దిగట్లేదండి.
అందరూ మనలాగే ప్లాన్ చేశారు. అందరూ మాలాగే ప్లాన్ చేసినట్టున్నారు. ఎవరు దిగట్లేదండి, ఇటు బండి కూడా తీయట్లేదు, అందుకే నేను రెడీట్స్ అంటున్నాను. మనకు అలా అంటారు కదా చక్కగాను, ఒళ్ళే 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 హోల్డర్కి వచ్చిన పాటలు. సో మీరు ఇక్కడికి ప్లాన్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా అంబ్రెల్లాస్ తెచ్చుకోండి, లేకపోతే క్యాప్స్ అయినా తెచ్చుకోండి. సో ఎండ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. అసలు చక్కగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ అసలు నైస్ ఎక్స్పీరియన్స్. సో ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదంటే ఈ ఫ్రంట్ ఈ వ్యూ అసలు. సో ఇక్కడ నుంచి సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండి అసలు. ఇదంతా ఈ స్క్రీన్ ఏదైతే ఫ్రంట్ ఉన్నదో అది కొంచెం ఆపింది, కానీ అది లేకపోతే ఇంకా అద్భుతంగా ఉండేది. ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండి అసలు. పెట్రోనస్ టవర్ అండి. నెక్స్ట్ ఒక్కసారి ఆ వ్యూ చూడండి. సో ఇది వచ్చేసి అవుట్డోర్ అండి, అంటే ఇలాగ ఓపెన్గా మనకు చూడొచ్చు. కానీ ఇక్కడైతే నీడ ఉంది ఓకే, బట్ ఒకవేళ బాగా ఉక్కబెడుతుంది అనుకుంటే, కంఫర్టబుల్గా కూర్చుని చూడాలనుకుంటే లోపల ఏసీ కూడా ఉందండి. ఇదిగోండి ఇదంతా ఏసీ క్యాబిన్ టైపు. లేదు ఇంకా కంఫర్టబుల్గా కావాలి అంటే కిందకి దిగిపోవచ్చండి. మీకు వీలైతే నేను అది కూడా చూపిస్తాను, కిందన కూర్చొని చూడొచ్చు. బట్ బెస్ట్ వ్యూ కావాలి అనుకుంటే, సిటీ వ్యూ కావాలి అనుకుంటే మనం ఈ టాప్కి వచ్చి దీంట్లో కానీ అంటే ఏసీ క్యాబిన్లో కానీ లేకపోతే అవుట్ సైడ్లో కానీ కూర్చుంటే మంచి వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా అంటే చాలా అదిరిపోయిందండి అసలు. చాలా షైన్ అవుతూనే ఉంది అసలు. దీని మీద మేము ఫుల్ వీడియో చేసామండి, పెట్రోనస్ టవర్ మీద మేమైతే ఫుల్ వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. యూ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్. సో మేమైతే 7th స్పాట్కి వచ్చామండి. టూరిజం సెంటర్ అంట ఇది. సో మాకు తెలిసి ఇక్కడ ఎవరు దిగట్లేదండి, ఓన్లీ పెట్రోనస్ టవర్ దగ్గర దిగారు జనాలు. ఒక్కసారి చూడండి. కొన్నిసార్లు కొంతమంది లిమిటెడ్ బడ్జెట్లో వస్తారు కదండి, అన్ని ప్లేసులు తిరగాలని ఉంటుంది, బట్ బడ్జెట్ సహకరించదు. అలాంటి వారికి ఇది మంచి ఆప్షన్ అండి. అంటే ఆ ప్లేసులు ఎలా ఉంటాయో బయట నుంచి ఆ ప్లేస్ వరకు వెళ్ళొచ్చు. అదే గ్రాబ్ కానీ ట్రైన్ కానీ బస్ కానీ పట్టుకోవాలి అంటే దానికి ఎక్స్ట్రా మనీ పెట్టుకోవాలి. ఒకసారి 60 రింగెట్స్ ఇచ్చి మొత్తం ఈ ప్లేసెస్ అన్నీ బయట నుంచి అన్నా ఫ్రీగా చూడొచ్చు. సో ఫైనల్లీ కేఎల్ టవర్ దగ్గర అయితే ఉన్నామండి, వచ్చేసాము ఇక్కడికి. సో మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో టాలెస్ట్ టవర్. కేఎల్ టవర్ మీద ఫుల్ వీడియో అయితే చేసామండి. సో మేము దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చక్కగా ఇలా దిగొచ్చండి, దిగేసి టైం ఉంటే ఒకసారి ఇలాగ చూడొచ్చు. ఇదేమో కింద అండి, డౌన్
ఇక్కడ మనకి ఫుల్ ఏసీ ఉంటుంది. కొంచెంసేపు ఎక్కడ ఉందామో. సో ఇది కేఎల్ టవర్ అండి. దీని మీద సపరేట్గా మేము ఒక వీడియో చేసాము, అంటే 1 year బ్యాక్. అది ఫ్రెష్ వీడియో, ఎందుకంటే ఏ చేంజెస్ లేవు. ఇప్పుడు కావాలనుకుంటే మనం ఇక్కడ దిగిపోయి కేఎల్ టవర్ చూసుకొని కేఎల్ టవర్ దగ్గర రోజంతా ఉండిపోవాలన్నా మీ ఇష్టం అండి. 20 minutesకి ఒక బస్సు వస్తుంది. నెక్స్ట్ బస్ మీరు ఎక్కేవచ్చు. లేదు అనుకుంటే ఇలా దిగి మేము ఆ కేఎల్ టవర్ దగ్గర ఫోటో తీసుకొని ఒక చిన్న వీడియో చేసుకుని మళ్ళీ ఎక్కేసాము. కాబట్టి ఈ ప్లేస్ నచ్చిందంటే దిగి చూసుకొని రావచ్చు. టికెట్స్ కేఎల్ టవర్కి ఎంత, పైనుంచి వ్యూ ఎలా ఉంటుంది, స్కై బాక్స్, అబ్జర్వేషన్ డెస్క్, డెక్, ఇవన్నిటి మీద వీడియో చేసాము. ఆ వీడియో నేను కింద లింక్ ఇస్తాను. చూసిన ప్లేస్లు అన్నీ లింక్ ఇస్తాను, చూడండి. ఇదైతే ప్రస్తుతం మనం కిందన ఉన్నాం. ఏసీ, ఒక రకంగా చెప్పాలంటే ఏసీ కంపార్ట్మెంట్. ఫ్రీగా టైం స్పెండ్ చేయాలి అంటే ఇక్కడ ఉండండి. అంటే ఫ్యామిలీ ఉందనుకోండి, మరి పిల్లలు ఇబ్బంది పడతారనుకుంటే కిందన ఉండండి. లేదు వ్యూస్ కావాలి అంటే, వాటర్ కారిపోతుంది, వ్యూస్ కావాలి అని అనుకుంటే మీరు పైకి వెళ్ళొచ్చు. వెదర్ ఒకవేళ క్లౌడీగా ఉందనుకోండి, పొరపాటును కూడా మీ సీట్ వదలకండి పైన. యా పొరపాటును కూడా మీ సౌండ్ వచ్చి సీట్ వదలొద్దు. అంత బ్యూటిఫుల్గా పైనుంచి ఉంటుంది. ఆల్రెడీ మీరు చూసారు కదా. సో ఇక్కడెక్కడే తిప్పుతారండి. అంటే ప్లేస్లన్నీ ఇక్కడే చుట్టూరే ఉంటాయి. ఇదిగోండి మళ్ళీ పెట్రోనాస్ టవర్ దగ్గరికి వస్తున్నాం చూడండి. సో ఇప్పుడు నాకు తెలిసి దాని బ్యాక్ సైడ్ అన్నమాట కేఎల్సిసి పార్క్ వైపు వెళ్తున్నాము. సో కేఎల్సిసి పార్క్, అక్వేరియా, కేఎల్సిసి అక్వేరియా, అలాగే సింఫనీ, అవన్నీ కేఎల్సిసి మాల్, సూర్య కేఎల్సిసి మాల్ అన్ని పెట్రోనాస్ టవర్స్ లోనే ఉంటాయండి. సో కానీ గేట్స్ డిఫరెంట్, అందుకని చుట్టూరు మనల్ని తిప్పుతారు. బట్ అవి మామూలుగా తిరగాలంటే కష్టమేనండి, తెలియదు కదా మనకి. బట్ ఎక్స్పెన్సెస్ చాలా అవుతుంది. కాబట్టి వీళ్ళు అన్నీ చెప్తూ మనకు నచ్చిన ప్లేస్లో. ఇంకోటి ఏంటంటే మనకి ఇలాగా ఈ మ్యాప్ ఒకటి ఇస్తారండి, నీట్గా ఈజీగా అర్థమైపోద్ది. మనం ఏ స్టాప్స్ అనుకున్నామో ఆ స్టాప్స్లో చక్కగా దిగిపోవచ్చు, చూడొచ్చు, నెక్స్ట్ బస్ క్యాచ్ చేయొచ్చు. లేదంటే ఇలాగే కూర్చొని ఉండొచ్చు సీట్లు ఆక్రమించుకొని. Somehow I'm caught in the middle. Is this the end before we've even begun? సో ఇది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మ్యూజియం స్టాప్ దగ్గరకు వచ్చామండి. సో మీకు కానీ లిమిటెడ్ టైం ఉన్నట్టు అయితే, ఒక 2 days 3 days ఇలా ప్లాన్ చేసుకున్నట్టు అయితే, 1 day ఇలా మీరు హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ సెలెక్ట్ చేసుకున్నట్టు అయితే, ఒకే రోజు మీరు 27 ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చండి. మార్నింగ్ 9 నుంచి 6 వరకు మీకు నచ్చిన ప్లేస్లో మీరు దిగొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎవ్రీ 20 minutes 30 minutesకి ఇంకొక బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో మళ్ళీ మీరు అదే స్టాప్లో వెయిట్ చేసి మళ్ళీ ఎక్కొచ్చు. సో ఫైనల్లీ దిగిపోయామండి మేము. ఇదే మా బస్సు. మాకు మా బస్ కలర్ అసలు నచ్చలేదండి, కానీ ఇంకా టైం వెయిట్, ఈ బస్ మిస్ అయితే మళ్ళీ ఇంకో 20 to 30 minutes వెయిట్ చేయాలి. అప్పటికే 10 అయిపోయింది మేము అక్కడికి వెళ్ళేసరికి. సో ఇక్కడతో దిగిపోయామండి. కేవలం మీకు చూపిద్దామని మేమైతే ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్ట్ మ్యూజియం దగ్గర ఉన్నామండి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజియం దగ్గర. సో ఎలాగో దిగిపోయాం, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. కానీ దానికన్నా ముందు ఎలాగో వచ్చాం కాబట్టి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజియం అసలు ఏముంటుందో మాకు తెలీదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూపించి అక్కడ నుంచి గ్రాబ్ లో వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం. అంటే ఎంత అవుతుందో చెప్పు. టైం 11:30 అవుతుందండి. 11:30 అవుతుందండి. మరి దీనికి ఏమంటారు, ఎంట్రీ ఉందో లేదో తెలీదు. స్టాప్ చేశారు. ఇక్కడ నుంచి ట్యాక్సీ తీసేసుకుందాము, ఇంకా టైం అయిపోతుంది అని అనుకున్నాము. అంటే ఇంకా 10th స్టాప్ లో ఉన్నామండి. ఇంకా 5 స్టాప్స్ ఉన్నాయి. అది అయిన తర్వాత గ్రీన్ లైన్ కూడా ఉంది. సో ఇంకా అది వీలైతే రేపు చేస్తాము, లేదు అంటే లైట్ తీసుకుంటాం. 24 hours తీసుకున్నాం కదా, 2 days చేయొచ్చు. కెన్ వి టేక్ వీడియో? నో. ఓకే. హస్తకళ ప్రదర్శన ఇంకా ఇప్పుడు అలా జరుగుతూనే ఉంటుంది. స్టీల్ ప్లాంట్లో అయితే ఎప్పుడు ఉంటుందండి అది.
సో ఇది అంతేనండి. కాకపోతే కొంచెం మాకు రేట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ ఒకసారి చూద్దాం ఏముంటాయా అని చెప్పేసి అని మేమైతే వచ్చాము. అన్నీ ఉన్నాయి, జ్యువెలరీ ఉంది, మనలాగేనండి, హ్యాండ్ బ్యాగ్స్ same. ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. అదే ఒడియాలు అవి లేవు మనకు హస్తకళ ప్రదర్శనలో. మిక్సర్, ఒడియాలు, చెగోడి మిక్సర్లు అవి కూడా అమ్ముతారు కదా, ఇది కూడా హస్తకళ ప్రదర్శనే కదా బుజ్జి. కన్నా ఈ డ్రెస్ చాలా బాగుంది చూడు. నా ఆగిపోయామే డ్రెస్ డ్రెస్ కదా, అంటే ఏం చెప్తారు, ఆ స్టైల్ బాగుంది కదా, ఆ విమెన్ స్టైల్ కూడా బాగుంది, చాలా బాగుంది. సో మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నానండి. ఏవైతే మా ఛానల్లో ఇంట్రోస్ చూస్తారో సినిమాటిక్ షార్ట్స్, అంటే నేను అంటున్నాను సినిమాటిక్ షార్ట్స్ అని, అంటే కొంచెం మాదిరిగా తీస్తాము, అవి ఈ ట్రైపాడ్తో తీస్తామండి. మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. సుత్తి అనుకుంటే స్కిప్ చేసేయండి, చక్కగా మొబైల్ పెట్టేసుకోవచ్చు, ఎక్స్టెండ్ అయిపోతుంది. అలాగే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ కావాలితే అక్కడ పెట్టుకొని మనకు మనమే షూట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి బ్లూటూత్ ఆప్షన్ ఇచ్చాడు, కనెక్ట్ అయిపోతుంది ఈజీగా. అక్కడ పెట్టేసుకొని నా ఫోటో నా వీడియో నేనే తీసుకోవచ్చు. నేను ఒక 2 years నుంచి ఇది వాడుతున్నానండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నైట్ టైం వ్లాగింగ్ చేస్తే ఈ లైట్ ఉంది కదా, ఈ లైట్ కూడా ఉపయోగపడుతుంది ఛార్జింగ్ పెట్టుకుంటే. సో ఎప్పుడు ఇది క్యారీ చేస్తామో మీకు ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. సో ప్రస్తుతానికైతే ఆకలేస్తుందండి, ఉదయం నుంచి ఏం తినలేదు కదా, చిన్న సాసేజ్ బన్ ఒకటి కొనుక్కున్నాము. దాంట్లో బస్సులో తినకూడదని చెప్పారు, అందుకనే ఇప్పుడు రెస్ట్ దొరికింది కాబట్టి ఇంకో బస్సు వస్తుందేమో చూస్తున్నాము. బస్ కలర్ కోసం అండి, అంటే ఫోటో తీసుకోవాలి కదా, చూపించాలి కదా అని. ఆ కలర్స్ చాలా బాగుంటాయి. మా దరిద్రం ఏంటో డల్ కలర్ వచ్చింది వీడియో తీయడానికి, మిగతావన్నీ బాగానే వచ్చాయి. బాగుంది. సో గ్రాబ్ బుక్ చేశానండి, ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం కదా. ఇంకా అయితే మామూలుగా అయితే 3 స్టాప్స్ ఉన్నాయి. ఎండ ఎక్కువ ఉంది, మాకు అంత అవసరం లేదు, ఎందుకంటే ఈ మ్యాక్సిమం ఈ ప్లేసెస్ అన్నీ మేము చూసేసాం. ఇంకోటి గ్రీన్ రూట్ ఉంది, అది కూడా చూడాలంటే మళ్ళీ 1.5 hour పడుతుందండి, 2 hours పడుతుంది. సో మళ్ళీ మేము పిల్లల దగ్గరికి వెళ్ళాలి కదా. సో ఒకవేళ గ్రీన్ కావాలనుకుంటే ఈవినింగ్ చేయొచ్చు, మేము మధ్యాహ్నం చేయొచ్చు, లేదంటే రేపంతా ఉంది టైం, కానీ చేస్తామో లేదో తెలియదు. ఇప్పటికైతే మేము హోటల్కి వెళ్ళిపోతున్నాము. సో మాకు ఈ కలర్ బస్సు కూడా దొరికిందండి, ఈ కోరిక కూడా తీరిపోయింది. అయ్యో బస్సు డల్ కలర్లో ఉన్నది, ఎలాగా వైబ్రెంట్ కలర్ లేదు అని. బట్ ఫైనల్లీ కోరిక తీరిపోయింది. ఇప్పుడు మా క్యాబ్ కూడా వచ్చేస్తుంది, హ్యాపీగా వెళ్ళిపోతున్నామండి. Is this the end before we've even begun? Should I work against the flow? A drop in the ocean so endless, reaching for our moments. మేము అన్ని డీటెయిల్స్ ఇచ్చామని అనుకుంటున్నామండి. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలి అంటే మమ్మల్ని ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ లేదా ఇక్కడ కమెంట్ సెక్షన్లో కానీ మమ్మల్ని డీటెయిల్స్ అడిగితే మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాం. సో మేము గ్రాబ్ బుక్ చేసుకున్నామండి. సో ఇతని పేరు సెల్వా అనమాట. సో మలేషియన్ ఇండియన్. సో 5th generation ఇక్కడ ఉన్నారండి. హియర్ ఇస్ ఇట్. సో 5th generation అండి. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే ముత్తాతల నుంచి ఇక్కడే ఉండిపోయారంట. మేము ఎలా మలేషియా ట్రిప్కి వచ్చామో వాళ్ళ ఇండియా 3 times అంట వెళ్తున్నారంట. వాళ్ళ అమ్మాయికి కూడా రీసెంట్గా మ్యారేజ్ అయిందంట. సో కలిసాం చక్కగా, నైస్ మీటింగ్, చక్కగా అలా మాట్లాడుకుంటూ వచ్చాము. నైస్ మీటింగ్ అండి. సో హ్యావ్ ఎ గుడ్ డే. బాగున్నారా? దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే చాలామందికి షేర్ చేయండి. సీ యు అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్. ఏం బాగా నచ్చిందో కూడా కింద కమెంట్స్లో తెలియచేయండి. మా హోటల్కి అయితే వచ్చేసాము, ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి. అది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది.